హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. మేము ఇంటి దగ్గరికి వచ్చినప్పటి నుంచి అయితే చిన్న చిన్న అకేషన్స్, చిన్న చిన్న ఫ్యామిలీ గ్యాదరింగ్ అనేవి అన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. ఈసారి మేమైతే అంటే మా ఇంటి దేవునికి అయితే చేసుకుంటున్నాము. సండే రోజు అంటే సాటర్డే సండే 2 days అయితే వర్క్ ఉంటుంది మనకి మొత్తము. రేపు మార్నింగ్ 3:30 or 4 అయితే స్టార్ట్ అవుతుంది. రేపు అంటే సండే, ఈ రోజు అయితే సాటర్డే. సండే రోజు మార్నింగ్ ఒక బస్సు అయితే మాట్లాడినాము. వెహికల్స్ తీసుకెళ్తామా లేదనేది ఇంకా కొంచెం డౌటే, కానీ బస్సు అయితే మాట్లాడినాము. మేము మా ఫ్యామిలీ కాకుండా మా రిలేటివ్స్ అందరం కలిసి రేపు వెళ్తున్నాం అన్నట్టు. ఈ రోజు అయితే అందరు మా రిలేటివ్స్ అందరు వస్తున్నారు. రేపు మార్నింగ్ 3:30కి వెళ్తాం మేము అందరం కలిసి. ఒక 5 years అవుతుంది అనుకుంటా, అంటే 5 to 6 years ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ చేసుకుంటున్నాం. అంటే ఎప్పుడు చేసుకున్నా ఇంట్లో దేవునికి అయితే మేము అందరినీ ఇక్కడ నుంచి మా రిలేటివ్స్ ని తీసుకెళ్ళడం అయితే ముందు నుంచే ఉంది. సో ఇప్పుడు కూడా మేము ఆఫ్టర్ మా అక్క మ్యారేజ్ అప్పుడు వెళ్ళినాం, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. చూద్దాము ఎలా ఉంటుందో ఏంటి, మీకు కూడా చూపిస్తాం అన్నట్టు. సో మా అమ్మ వాళ్ళందరూ కలిసి ఇక్కడ కూర్చొని ఇవన్నీ అయితే ముందే సెట్ చేస్తున్నారు. ఇప్పుడే నైట్ అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే కనుక మార్నింగ్ వెళ్ళడం అయితే ఈజీ అయిపోతుంది. అండ్ మార్నింగ్ ఇప్పుడు 5:30 అవుతుంది. సండే 5:30 సారీ 3:30 అవుతుంది. మేము ఆల్రెడీ రెడీ అయిపోయినాము స్నానాలు చేసేసి. ఇప్పుడైతే ఇంకో 1 hour పడుతుంది కావచ్చు మేబీ. అంటే చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా 1 hour అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ వరకు అయితే రీచ్ అయిపోయినాము. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి మనకి 6 kilometers ఏమో ఉంటుందంట. మరి 6 kilometers నడవడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మా డాడీ ఒక ట్రాక్టర్ అయితే మాట్లాడిండ్రు ఇక్కడ. ఎందుకంటే అక్కడ రోడ్డు బాగోదు సరిగ్గా, కనీసం మనం వాక్ చేయాలన్నా కూడా అక్కడ బండలు కుచ్చుకుంటాయని చెప్పేసి మేమైతే విన్నాము. సో అందరం కలిసి ట్రాక్టర్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయినాము. అసలు ఎప్పుడో 5 years చెప్పాం కదా, 5 years బ్యాక్ వెళ్ళినాము, తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము అన్నట్టు. అప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నైట్ ఒక సాటర్డే రోజు నైట్ వెళ్ళి అక్కడే స్టే చేయాల్సి వచ్చింది. కాబట్టి నైటే వెళ్ళి మళ్ళీ నైటే షిఫ్ట్ అంటే రిటర్న్ వచ్చేసినాం అన్నట్టు. సో మాకు అంతే అర్థం కాలేదు. ఇప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మాకు ఇప్పుడు రూట్ అంటే కనబడి చూసినాం కాబట్టి మాకు అర్థమైపోయింది. ఇక్కడ రూట్ అంటే మేము వెళ్ళే దారిలో అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే. మేము అంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది ఎర్లీ మార్నింగ్ అట్లా చూసేసరికి. సో మేమైతే ట్రాక్టర్లో వెళ్ళిపోయినాము. ఆ తర్వాత మిగిలిన కొంతమంది ట్రాక్టర్లో వెళ్ళినాం, కొంతమంది ఏమో వాకింగ్ చేసుకుంటూ వచ్చేసారు అన్నట్టు 6 kilometers. అయినా కూడా అంతే పడింది. వాళ్ళు వాక్ చేసుకుంటూ వచ్చేసరికి మేమందరం ట్రాక్టర్లో వెళ్ళేసరికి అందరం రీచ్ అయ్యేసరికి అదే టైం అయిపోయింది అన్నట్టు. సో బిఫోర్ అక్కడ దేవుని దగ్గరికి వెళ్ళే కంటే మనకి ముందు ఒక వాగు వస్తుంది. ఇక్కడ ఏంటంటే కొంతమంది స్నానం చేయొచ్చు, కొంతమంది మామూలుగా వాటర్ కూడా చల్లుకోవచ్చు అన్నట్టు. మేమైతే ఇంటి దగ్గరనే ఫ్రెష్ అయినాము. అఫ్కోర్స్ మా ఇంట్లో అందరూ ఇంటి దగ్గరే ఫ్రెష్ అయ్యారు, కాకపోతే మేమైతే వాటర్ చల్లుకున్నాం. మా అమ్మ, మా అత్తమ్మ వీళ్ళందరూ అయితే
అక్కడ స్నానం చేసారు. ఓకే, ఇక్కడ ఈ వాగుని చెలిమ అంటారంట. అంటే ఇక్కడ వాటర్ ఎప్పటికి ఏ సీజన్లో అయినా కూడా ఫ్లో అవుతూనే ఉంటాయి బై న్యాచురల్గా. ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా, మేము చూసినప్పుడు కూడా షాక్ అయిపోయినాం అన్నట్టు, అరే ఇంత ఫ్రెష్గా ఉన్నాయింది వాటర్ అని చెప్పేసి. ఆ తర్వాత అక్కడి నుంచి మేము వెళ్ళే దారిలో అయితే లొకేషన్ అయితే అద్దిరిపోయింది. చాలా అంటే చాలా బాగుండే. మేము అంటే ఎర్లీ మార్నింగ్ ఆ లొకేషన్ చూసేసరికి చాలా ప్లెజెంట్గా అనిపించింది మాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మా ఇంటి దగ్గరనే పోహా వేసుకొని వెళ్ళినాం అన్నట్టు. అంటే డ్రై పోహా చేసుకొని వెళ్ళినాము. ఇదంతా కంప్లీట్ చేయాలంటే మినిమం ఒక 2-3 అవర్స్ అయితే పడుతుంది. సో మేము ఇంటి దగ్గరనే పోహా వేసుకొని వెళ్ళినాం అన్నట్టు, డ్రై పోహా. సో అందరం బ్రేక్ఫాస్ట్ లాగా అయితే అక్కడే తిన్నాము. ఇక్కడ పూజారి అన్ని వర్క్స్ దగ్గరుండి చూసుకున్నాను అన్నట్టు. మేము ఏదైతే పట్నం వేయాలనుకుంటున్నామో దానికైతే అన్నీ మెల్లిమెల్లిగా అరేంజ్ చేసుకుంటాం.
ఫైనల్గా మేము మొక్కి అక్కడ ఇదంతా కంప్లీట్ చేసేసుకొని వచ్చేసినాము. రిటర్న్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మేము ఎక్కడైతే మళ్ళీ రిటర్న్ ఒక 6 కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము. మామూలుగా ఎండ కొట్టలేదండి అసలు. మాకు వీడియో తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా అంత విపరీతంగా ఎండ కొట్టింది. రిటర్న్లో వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము బస్ ఎక్కడైతే పెట్టినామో అక్కడే మళ్ళీ ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము వంటలు చేసుకొని తినడానికి అని చెప్పేసి. ప్లేస్ మాత్రం చాలా బాగుందండి. వంటలు అయిపోయినాయి. వంట చేయడానికి కూడా మా వాళ్ళే చేసిండ్రు అన్నట్టు. మటన్ అయితే తినేసినాము. తిన్న తర్వాత ఇక వెంటనే స్టార్ట్ అయినాము. అప్పటికి 6:30 or 6:37 అవుతుంది అనుకుంటా. అప్పుడు టైం కూడా చూడలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసినాము. అసలు మళ్ళీ రిటర్న్లో వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అసలు కుదరలేదండి. యాక్చువల్గా మేము ఈ ఇంటి దేవుని చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఇంట్లో మళ్ళీ ఇంకా చిన్న అకేషన్ ఉండబోతుంది. అసలు ఏ అకేషన్ అయినా కూడా ఫ్యామిలీస్తో కలిపి చేసుకుంటేనే అది హ్యాపీగా ఉంటామంటే ఎవరైనా కూడా ఒక ఫుల్ఫిల్గా అనిపిస్తుంది ఏదైనా కూడా. సో ఏదైనా కూడా చిన్న చిన్న మూమెంట్స్ అయినా కూడా మంచిగా ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్కదాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి లైఫ్లో.